నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. 70 కోట్లతో తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ సమగ్ర అభివృద్ధి. త్వరలో వందే భారత్ ఎక్స్ప్రెస్ కు హల్ట్. అమృత్ భారత్ పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. భీమవరం 36వ వార్డు రామరాజు తోట శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి 41వ వార్షిక జాతర మహోత్సవాలను ప్రారంభించిన పీఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే అంజిబాబు. భీమవరం కలెక్టరేట్ వద్ద ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. యోగా కార్యక్రమాల నిర్వహణలో రాష్ట్ర స్థాయిలో పశ్చిమ గోదావరి జిల్లాకు ద్వితీయ స్థానం రావడం హర్షణీయం. జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వాడవాడల ఘనంగా యోగాసనాలు కార్యక్రమం. తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ కు మహర్దశ ప్రారంభమైందని, స్టేషన్ సమగ్ర అభివృద్ధి కోసం 70 కోట్ల రూపాయల కేంద్ర నిధులతో పనులు చురుగ్గా జరుగుతున్నాయని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పథకం కింద తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ శనివారం పరిశీలించారు. ఆయనతో పాటు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైల్వే ఉన్నతాధికారులతో కలిసి పనుల పురోగతిపై కేంద్ర మంత్రి సమీక్ష నిర్వహించి అధికారుల నుంచి పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మీడియాతో మాట్లాడుతూ అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 46.22 కోట్లు, గతిశక్తి పథకం కింద ఇంటర్నల్ ఎఫ్ఓబి నిర్మాణానికి 10.22 కోట్లు కేటాయించామన్నారు. అలాగే గూడ్స్ షెడ్ రోడ్ అభివృద్ధి, గూడ్స్ షెడ్ ఆఫీస్, హమాలీ షెడ్ నిర్మాణాల కోసం మరో 16.55 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు వివరించారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా మొదటి దశ కింద 27.12 కోట్ల విలువైన పనులు ఇప్పటికే పూర్తయ్యాయని శ్రీనివాస్ వర్మ తెలిపారు. రెండో దశ నిర్మాణ పనులకు సంబంధించి టెండర్ ప్రక్రియ కూడా పూర్తయిందని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. గూడ్స్ షెడ్ నిర్మాణ పనుల కోసం 60 రోజుల పాటు లోడింగ్ పనులను ఆపివేయాల్సి రావడం వల్లే కొంత జాప్యం జరిగిందని, అయితే మరో వారం రోజుల్లో ఆ పనులు కూడా ప్రారంభమవుతాయని ఆయన స్పష్టం చేశారు. ఇక తాడేపల్లిగూడెం నియోజకవర్గ పరిధిలోని ప్రత్తిపాడు, నవాబుపాలెం, ఆరుళ్ల వద్ద 3 ఆర్ఓబీల నిర్మాణానికి టెండర్లు పూర్తయ్యాయని, ఈ పనులు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం తాడేపల్లిగూడెం స్టేషన్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ తో పాటు పలు ఇతర ఎక్స్ప్రెస్ రైళ్లకు కూడా హల్ట్ సదుపాయం కల్పిస్తామని ఆయన ప్రకటించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ను అత్యాధునిక సదుపాయాలతో అభివృద్ధి చేస్తున్నామని, ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, బీజేపీ సీనియర్ నాయకులు ఏతకోట తాతాజీ, గట్టిం మాణిక్యాలరావు, గట్టిం సింధు, బీజేపీ పట్టణ అధ్యక్షులు దువ్వా శ్రీనివాస్, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం స్టేషన్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులని పరిశీలించడం జరిగింది. ఇవాళ తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్కి ఒక మహర్దశ ప్రారంభమైంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తుంది. ఈ ప్రాంతంలోనే ఒక అద్భుతమైనటువంటి రైల్వే స్టేషన్గా తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ తయారు. మన రైల్వే స్టేషన్ రైల్వే మెయిన్ లైన్లో ఉన్నది తాడేపల్లిగూడెం. అమృత్ భారత్ స్టేషన్స్ కింద మొట్టమొదటిసారి 25 కోట్లు మంజూరు అయితే, మళ్ళీ గత సంవత్సరం మనం మరొక 18 కోట్లు మంజూరు చేయించాం. ఇక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితి దృష్ట్యా రైల్వే స్టేషన్ బయట నుంచి అవతల పక్కకి వెళ్ళడానికి, ప్లాట్ఫామ్ నుంచి ప్లాట్ఫామ్స్కి అప్రోచ్ ఉండదు, దానికి ఒక 10 కోట్లు. అదేవిధంగా గూడ్స్ షెడ్ రోడ్డు యొక్క అభివృద్ధి చేయడానికి, గూడ్స్ షెడ్కి సంబంధించి ఆఫీస్ కట్టడానికి, హమాలీలకి సంబంధించి షెడ్స్ వేయడానికి ఒక 16.5 కోట్లు, దాదాపు 70 కోట్ల రూపాయలు తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనులకి కేంద్ర ప్రభుత్వం కేటాయింపులు చేయడం. ఇప్పుడే చెప్పారు అధికారి గారు, ఏదైతే 12 మీటర్లు ఎఫ్ఓబి విజయవాడ డివిజన్లోనే ఎక్కడా లేదు, తాడేపల్లిగూడెంలో ఉంది అనేటువంటి విషయం చాలా క్లియర్గా. పనులు చేయడానికి మరి కొంతకాలం ఫేజ్ 1 పనులన్నీ పూర్తయ్యాయి. ఫేజ్ 2 పనులు 18 కోట్లకు సంబంధించి టెండర్లు ఖరారయ్యాయి. కాంట్రాక్టర్ పనిచేయడానికి రెడీగా ఉన్నాడు. అదేవిధంగా గూడ్స్ షెడ్ రోడ్డుకి కానీ, షెడ్కి కానీ, బిల్డింగ్ కానీ సంబంధించి పనులు 16.5 కోట్లు పనిచేయడానికి టెండర్లు అయినాయి, కాంట్రాక్టర్ రెడీగా ఉన్నాడు. అలాగే ఎఫ్ఓబికి సంబంధించి 10 కోట్లు మంజూరు అయ్యాయి, పనులు చేయడానికి రెడీగా ఉన్నారు. ఏదైతే కొన్ని టెక్నికాలిటీస్ కారణంగా ఫస్ట్ ఫేజ్లో పనులన్నీ పూర్తయినప్పటికీ కూడా ఏదైతే ఎస్కలేటర్స్ ఉన్నాయో ఆ ఎస్కలేటర్స్ని బిగించడానికి ఏదైతే పాత ఎఫ్ఓబి ఉన్నదో అది కొంత ఆటంకంగా ఉంది. కాబట్టి ఇవాళ అది ఎలాగ తీయాలా, కొత్త ఎఫ్ఓబి కడుతున్నాం, దానికి కూడా టెండర్లో ఖరారయ్యే కాంట్రాక్టర్ రెడీగా ఉన్నాడు. ఆ ఎస్కలేటర్లు కూడా త్వరలో బిగిస్తారు. అలాగే గూడ్స్ షెడ్కి సంబంధించి టెండర్లు ఖరారయ్యాయి.
అయితే గూడ్స్ షెడ్కి సంబంధించి పనులు చేయడానికి ఇక్కడ ఒక 2 నెలల పాటు అంటే 60 రోజుల పాటు లోడింగ్ ఆపాల్సినటువంటి పరిస్థితి. కాంట్రాక్టర్ పనులు ప్రారంభించాలంటే లోడింగ్ బ్లాక్ చేయాలి. దానికి సంబంధించి కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు రెడీ చేశారు. రాబోయేటువంటి ఒక వారం రోజుల్లోనే ఆ పనులు కూడా ప్రారంభమవుతాయనేటువంటి విషయాన్ని చెప్తూ, అదేవిధంగా ఏదైతే మన పిఎం గతిశక్తి పథకం కింద ఆల్రెడీ 3 తాడేపల్లికి సంబంధించి ఆర్ఓబీలు టెండర్లో పూర్తవడం జరిగింది. పత్తిపాడు, నవాబుపాలెం, ఆరుళ్ళ ఆర్ఓబీలు, అలాగే ఆర్యూబీలు ఏదైతే మారంపల్లి ఉన్నదో జోలపాలెంలో ఉన్నదో వాటిని కూడా శాంక్షన్కి రెడీగా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ తాడేపల్లిగూడెంలో రైల్వే శాఖకి సంబంధించి ఆర్ఓబీలు కానివ్వండి, ఆర్యూబీలు కానివ్వండి, ఇటీవల మారంపల్లి ఆర్యూబీకి సంబంధించిన ఇబ్బంది ఉంటే మన శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి చొరవతో ఆయన కొన్ని సొంత నిధులు ఇవ్వడం, మరి కొంతమంది పెద్దలు సహకారం కారణంగా అక్కడ గ్రామానికి వెళ్ళేటువంటి దారి పూసుకుపోయేటువంటి పరిస్థితుల్లో కూడా రైతులు ముందుకు వచ్చి 1 ఎకరం భూమిని చాలా తక్కువ ధరకి ప్రజల సౌకర్యార్థం ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి రైతులకి ఇవ్వాల్సినటువంటి మొత్తాన్ని కూడా జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా మారంపల్లి రైల్వే దానికి సంబంధించి రైతులకు అందజేయడం జరిగింది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో మరి ఇన్ని అభివృద్ధి పనులు జరగాలి అంటే ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్లో డబ్బు తెస్తూ ఉన్నాం. కాబట్టి కొంత ఓపిక అవసరం. డిపార్ట్మెంట్కి మనందరూ కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ విధంగా రైల్వే స్టేషన్లో జరిగేటువంటి అభివృద్ధి పనులకు మనంతా కూడా సహకరించాలనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని, ప్రతి ఒక్కరూ భగవంతుని సేవ చేయాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం 36వ వార్డులోని రామరాజు తోటలో మావుళ్లమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి 41వ జాతర మహోత్సవాన్ని ఎమ్మెల్యే అంజుబాబు ప్రారంభించారు. ముందుగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అమ్మవారి గ్రామోత్సవాలు, జాతరలు గ్రామ శాంతిని కోరుకుంటాయన్నారు. గత 41 ఏళ్లుగా మావుళ్లమ్మ సేవా సమితి సభ్యులు సాంప్రదాయబద్దంగా మావుళ్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానం చైర్మన్ చింతలపాటి బంగారాజు అభినందించారు. అనంతరం డప్పుల వాయిద్యాలు, గరగ నృత్యాలు, శక్తి వేషాలు, విచిత్ర వేషధారణలు వంటి అనేక కళా ప్రదర్శనలతో అమ్మవారి జాతర కనుల పండుగ నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 150 మంది కళాకారుల ఊరేగింపు నిర్వహించినట్లు మావుళ్లమ్మ సేవా సమితి ప్రధాన కార్యదర్శి రేవూరి గోగురాజు తెలిపారు. ప్రతిరోజు రాత్రి, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణబలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, ఏపీఐఐసి డైరెక్టర్ చనమల చంద్రశేఖర్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన విశాఖోడేరు లేఅవుట్ గృహ నిర్మాణ కాంట్రాక్టర్ పళ్ల యేసుబాబు, పొత్తూరి బాపిరాజు, భీమాల శ్రీరామ్మూర్తి, కారుమూరు సత్యనారాయణమూర్తి, ఏఎంసీ వైస్ చైర్మన్ బండి రమేష్, బ్యాంకు బాబీ, మావుళ్లమ్మ సేవా సమితి గౌరవ అధ్యక్షులు పంజా లక్ష్మణరావు, ఉపాధ్యక్షులు కొండేపూడి గణపతి, కార్యదర్శులు కోరసిక వెంకటేశ్వరరావు, గ్రంథి బాలాజీ, కోశాధికారి మొదలవలస నాగేశ్వరరావు, సభ్యులు మంతెన శ్రీనివాసరావుతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. తొలుత శ్రీ అమ్మ సిల్క్స్ అధినేత మావూరి సుందర్రావు కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
చోట శనమౌళ్ళమ్మ ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఈ రోజున అంజిబాబు గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్నారు. గత అంజిబాబు గారు గత 15 సంవత్సరాల నుంచి కూడా ఈ గుడికి రావటం ఆనవాయితీగా జరుగుతుంది. ఈ మౌళ్ళమ్మ ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుతున్నారు. ఈ గ్రామ దేవత యొక్క అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటున్నారు. వీరంతా అభివృద్ధి చెందుతున్నారు. దాదాపు 40 సంవత్సరాల పెట్టి దీనికి రామాయణ రాజశేఖరు, గోగురాజు గారు, ఉత్సవ కమిటీ వాళ్ళు కూడా బాగా కష్టపడి ప్రజల దగ్గర సందాలు పోసేసి నిరంతరం సేవ చేసి కష్టపడి అభివృద్ధి పథంలో నడిపించారు. వీరందరూ కూడా మౌళ్ళమ్మ ఆశీస్సులు ఉండాలని, వీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఉత్సవ కమిటీ వాళ్ళు కూడా రెడ్డిపల్లి సత్యనారాయణ గారు, కొరసిక వెంకటేశ్వరరావు గారు, గణపతి గారు, పంజా లక్ష్మణరావు గారు, ఇతర కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా కష్టపడి పనిచేసి ఈ అభివృద్ధి పథంలో నడిపారు. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, వీరు ఆర్థికంగా బలపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు 41వ జాతర మహోత్సవం ప్రారంభించినారు. ఎమ్మెల్యే గారు పులపర్తి రామాయణ గారు, అంజిబాబు గారుతో ప్రారంభించబడింది. ఆయనతో పరంగా కార్యకర్తలు కూడా వచ్చి ఉన్నారు. 15 ఐటమ్స్ తో పెట్టి చక్కగా ఎక్కడ లేని విధంగా దేవరం టౌన్ లో 2 టౌన్ లో చేసే, నిజంగా చెప్పాలంటే లేడీస్ ఆసాదులు కానీ, విజయనగరం వాళ్ళు కానీ, ఆబాల గోపాలం ఈస్ట్ గోదావరి కానీ సూపర్ గా ఈ సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం కూడా అమ్మవారు ప్రతి శ్రద్ధలతో మేము చేయటం, శాంతియుతంగా మా పేటను కాపాడుకోవడం జరుగుతుంది. ఇది పేట 1984 నుంచి ఇప్పటి వరకు సస్యశ్యామలుగా ఉన్నటువంటి మావుళ్ళ ఈ అవకాశం వచ్చినటువంటి అందరూ కూడా ప్రజలకు ముందుగా సందర్శించిన వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. సమాజంలో ప్రతి ఒక్కరూ యోగాను ఒక అలవాటుగా చేసుకుని శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆదివారం భీమవరంలోని జిల్లా కలెక్టరేట్ పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన యోగా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై యోగా అభ్యాసనాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ భారత ప్రధానమంత్రి, రాష్ట ముఖ్యమంత్రి యోగాను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలనే లక్ష్యానికి అనుగుణంగా జిల్లా వ్యాప్తంగా గత 2 వారాలుగా యోగా అభ్యాస కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. జిల్లాలో సుమారు 4 లక్షల మంది రిజిస్టర్డ్ సిటిజన్స్ భాగస్వామ్యంతో నేడు పెద్ద ఎత్తున యోగా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. భీమవరంలో సుమారు 1500 మంది పాల్గొనగా యోగా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా శారీరకంగా, మానసికంగా ఆరోగ్యవంతమైన జీవనం గడపవచ్చని పేర్కొన్నారు.
ప్రతిరోజు కనీసం 30 నిమిషాల పాటు యోగా అభ్యాసం చేస్తే అనేక వ్యాధులను దూరం చేసుకోవచ్చని చెప్పారు. పిల్లలకు చిన్ననాటి నుంచే యోగా అలవాటు చేయడం ద్వారా చదువుపై ఏకాగ్రత పెరుగుతుందని, వారి వ్యక్తిత్వ వికాసానికి కూడా దోహదపడుతుందని అన్నారు. భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన బహుమతుల్లో యోగా ఒకటని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో యోగా కార్యక్రమాల నిర్వహణలో పశ్చిమ గోదావరి జిల్లాకు ద్వితీయ స్థానం రావడం గర్వకారణమని, దీనికి జిల్లా, డివిజనల్, మండల స్థాయి అధికారులు సమిష్టిగా కృషి చేశారని జాయింట్ కలెక్టర్ అభినందించారు. అనంతరం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాపై వివిధ విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో మండల మరియు జిల్లా స్థాయిలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారాం లక్ష్మి, జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి మొమెంటోలు ప్రశంసా పత్రాలు అందజేశారు. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో జిల్లాకు ద్వితీయ స్థానం సాధించడంలో విశేష కృషి చేసిన వివిధ శాఖల జిల్లా అధికారులను ప్రశంసా పత్రాలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా యోగా శిక్షకుడు పిడి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానంపై అభ్యాస కార్యక్రమాలు నిర్వహించగా హాజరైన యోగా సాధకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి బి శివనారాయణ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి ఈ నారాయణ, ఆయుష్ పిడి శ్రీరామ్, జిల్లా పర్యాటక శాఖ అధికారి ఏవి అప్పారావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, కళాశాలలు, పాఠశాల విద్యార్థులు, పట్టణ ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మహిళలు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. సంవత్సరం సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లాలో కలెక్టరేట్ ప్రాంగణంలో పెద్ద ఎత్తున ఈ యోగా డేని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఇందులో దాదాపు 1500 మంది పిల్లలు, అధికారులు, స్పోర్ట్స్ పర్సన్స్, యోగా ఎంతూజియాస్ట్, చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా, పట్టణ ప్రముఖులు, యోగా వాకర్ అసోసియేషన్స్, యోగా ఇన్స్టిట్యూషన్స్, డాక్టర్స్, ప్రజాప్రతినిధులు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి దీన్ని సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేసుకోవడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏదైతే మనకి గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు యోగాని ప్రజల్లోకి తీసుకెళ్లాలి, యోగాని జీవన విధానంగా అలవాటు చేసుకోవాలనే ఉద్దేశంతో, ప్రజల్లోకి ఎలా దీన్ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ లాస్ట్ 2 వీక్స్ కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇందులో దాదాపు 4 లక్షల మంది సిటిజన్స్ రిజిస్ట్రేషన్ చేసుకొని ప్రతిరోజు యోగా చేయడం జరిగింది. దాదాపు మనకు 535 సచివాలయాలు ఉన్నాయి. ఆ సచివాలయాల పరిధిలో దాదాపు 60 నుంచి 70 వరకు ప్రతి సచివాలయం నుంచి మనం రిజిస్ట్రేషన్ చేసుకొని అక్కడ ఎంకరేజ్ చేసి గవర్నమెంట్ మిషనరీ, గవర్నమెంట్ స్టాఫ్ అంతా కూడా వాళ్ళతో మార్నింగ్ 6:30 to 7:30 యోగా చేయడం జరిగింది. కలెక్టర్ గారు కూడా ప్రతి రోజు కూడా యోగా ఆయుష్ డిపార్ట్మెంట్ తరఫున యోగా లింక్ అనేది షేర్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఇది అలవాటుగా చేసుకోవాలనుకున్న వాళ్ళు ఫ్రీగా ఇంటి దగ్గర నుంచే యోగా చేసుకోవడానికి వెసులుబాటు కూడా కల్పించడం జరిగింది. యోగాని మన భారతదేశం ప్రపంచానికి ఏ విధంగా అయితే ఒక బహుమతిగా ఇచ్చిందో, అది ప్రజల్లో కూడా అలవాటు చేసే విధంగా ఈ లాస్ట్ 2 వీక్స్ కూడా క్యాంపెయిన్ పీరియడ్ జరిగింది. దీంట్లో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసి యోగాకు సంబంధించి అవగాహన క్రియేట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, యోగాని ప్రతి ఒక్కరు అలవాటు చేసుకొని లైఫ్ స్టైల్ డిజీజెస్ ఏవైతే వస్తున్నాయో రీసెంట్ గా, వాటికి వన్ ఆఫ్ ద బెస్ట్ సొల్యూషన్. ఇన్ఫాక్ట్ యోగాలో ప్రతి ఆసనం కూడా ఏదో ఒక జబ్బుకి విరుగుడిలాగా ఉంటుంది అనమాట. సో ఆ జబ్బు బారిన పడకుండా కాపాడుకోవడం కోసం, మన లైఫ్ స్టైల్ ని బాగా ఇంప్రూవ్ చేసుకోవడం కోసం యోగా అనేది అట్లీస్ట్ ఒక 30 to 40 మినిట్స్ చేయగలిగితే ఖచ్చితంగా కూడా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోగలుగుతాం. ముఖ్యంగా పిల్లలకి అయితే అకాడమిక్ ప్రెషర్ కానీ, పీర్ ప్రెషర్, కాంపిటేటివ్ ప్రెషర్ ఏదైతే ఉందో దాన్ని తట్టుకోవాలి అంటే ఖచ్చితంగా మన బ్యాలెన్స్డ్ మైండ్, ఫ్లెక్సిబుల్ బాడీ, ఫ్లెక్సిబుల్ మైండ్, సెల్ఫ్ అవేర్నెస్ అండ్ కాన్సన్ట్రేషన్ రావాలంటే ఖచ్చితంగా పిల్లలు దీన్ని చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళ కెరీర్ లో కానీ వాళ్ళ లైఫ్ లో కూడా సక్సెస్ సాధించడానికి, ఎఫిషియన్సీ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. దయచేసి గవర్నమెంట్ అఫీషియల్సే కాదు, ప్రజలు, పిల్లలు ప్రతి ఒక్కరు కూడా యోగాని అలవాటు చేసుకుంటారని ఆశిస్తున్నాను. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరయ్య విశ్వవిద్యాలయం భీమవరం శాఖ వారిచే 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏఎస్ఆర్ నగర్ లో అల్లూరి సీతారామరాజు స్మృతి వనంలో యోగా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా అల్లూరి సీతారామరాజు స్మృతి వనం సెక్రటరీ, హౌసింగ్ బోర్డు వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ కంతేటి వెంకటరాజు, సంఘ సేవకులు చెరకోడ రంగసాయి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా భీమవరం శాఖ నిర్వాహకురాలు రాజయోగిని బ్రహ్మకుమారి రేవతి మాట్లాడుతూ, ఈ రోజుల్లో వర్తమాన పరిస్థితుల ఒత్తిళ్ల అనుసారంగా యోగా అనేది ప్రతి ఒక్కరికి అత్యవసరమన్నారు. యోగాతోనే మనం శారీరకంగా, మానసికంగా సంపూర్ణ ఆరోగ్యవంతంగా
ఆరోగ్యవంతులుగా ఉంటామన్నారు. మనోబలం పెంపొందించుకునేందుకు యోగా చాలా ఉపయోగపడుతుందని, యోగాతో మనలో ఏకాగ్రత పెరిగి ప్రశాంతంగా ఉల్లాస ఉత్సాహాలతో ఏ కార్యక్రమైనా సహజంగా చేయగలుగుతామన్నారు. ప్రతిరోజు ప్రతి ఒక్కరూ యోగా సాధన కోసం సమయం కేటాయిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. అతిథులందరూ యోగా యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ శుభాభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బ్రహ్మకుమారి కుమారులు కూడా పాల్గొన్నారు. అంతర్జాతీయ 12వ యోగా దినోత్సవం సందర్భంగా భీమవరం పట్టణ ప్రజలందరికీ కూడా, సోదర సోదరీమణులందరికీ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం తరపున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. అందరినీ యోగిగా చేయాలి, అందరికీ యోగా నేర్పించాలి, అందరినీ ఆరోగ్యవంతులుగా తయారు చేయాలనేటటువంటి సత్సంకల్పంతో మన భారత ప్రభుత్వ ప్రధానమంత్రి గారైనటువంటి నరేంద్ర మోడీ గారి సంకల్పంతో గత 12 సంవత్సరాలుగా జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగ దినోత్సవంగా ప్రకటించటం జరిగింది. ఈ 12 సంవత్సరాల నుండి మన ప్రధానమంత్రి గారి ఆదేశంతో మన భారతదేశం అంతటా అన్ని రాష్ట్రాలలో, అన్ని జిల్లాలలో ఈ జూన్ 21వ తేదీన యోగా డేగా మనందరం జరుపుకుంటున్నాము. ఈరోజు వర్తమాన సమయంలో ఈ ఆధునిక ప్రపంచంలో ప్రతి మనిషి రకరకాల మానసిక ఒత్తిడులకు లోనవుతూ ఉన్నారు. మానసిక ప్రశాంతత ప్రతి ఒక్కరి జీవితంలో కరువైపోతోంది. ఇలాంటి సమయంలో మనం అందరినీ చైతన్యం చేసేందుకు ఈ యోగా డే కార్యక్రమం చాలా మనకి తోడ్పడుతుంది. యోగా అంటే కేవలం శారీరక ఆసనాలు, ప్రాణాయామాలే కాకుండా మానసిక ఆరోగ్యం కోసం రోజు కొంత సమయం మనం కేటాయించి యోగం కూడా తప్పకుండా చేయాలి. యోగం అంటే అర్థం మనసులో అందరి పట్ల సకారాత్మక చింతన చేయటం, సకారాత్మకంగా ఆలోచించటం, మన ఆలోచన సరళిని నెగిటివ్ నుండి పాజిటివ్లోకి మార్చుకోవటం. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రపంచంలో చూసినట్లయితే నెగిటివ్ థింకింగ్ చాలా పెరిగిపోతోంది. ఇలాంటి సమయంలో పాజిటివిటీని మనం డెవలప్ చేసుకోవటం, సకారాత్మక దృక్పథంతో మనసుని కొంతసేపు స్వయం పైన, భగవంతుడి పైన అనుసంధానం చేయటం. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో చూసినట్లయితే అందరినీ మార్చాలని ఉంది. గూగుల్ అంతా వెతుకుతున్నారు, అది ఇక్కడ దొరుకుతుంది అని అన్నీ సెర్చ్ చేస్తున్నారు. కానీ స్వయాన్ని సెర్చ్ చేసుకోవట్లేదు. అందరి గురించి ఆలోచిస్తున్నారు, కానీ స్వయం గురించి ఆలోచించట్లేదు. కానీ యోగా డే యొక్క విశిష్టత ఏంటి అంటే స్వయాన్ని చూసుకోవటం, స్వయాన్ని అన్వేషించుకోవటం, కొంత సమయం తీసి భగవంతుడితో మనసుని అనుసంధానం చేయటం, దాన్నే యోగం అంటారు. ఈ యోగా మరియు యోగం ఈ రెండు కలిపితేనే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా కాగలుగుతాము. కాబట్టి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగింది. ఆసనాలని, వాకింగ్ అని, జాగింగ్ అని, ప్రాణాయామాలని చేస్తున్నారు అందరూ. కానీ దాంతోపాటు కొంత సమయం రోజు మానసిక ప్రశాంతత కోసం రాజయోగ సాధన కూడా అందరూ తప్పకుండా చేసినట్లయితే మనందరం సంపూర్ణ ఆరోగ్యవంతులుగా కావాలని ఉద్దేశంతో, సదుద్దేశంతో ఇక్కడ ఈ అల్లూరి సీతారామరాజు స్మృతి వనంలో ఈ యొక్క కార్యక్రమాన్ని
ఏర్పాటు చేయటం జరిగింది. కాబట్టి అందరూ ఈ యోగా డే కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా చైతన్యవంతులు కావాలని, ఆధ్యాత్మిక చైతన్యం మీలో పెంపొందాలని, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా సుఖశాంతులతో ఉండాలని హృదయపూర్వకంగా మేము కోరుకుంటూ యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సంపాదించవచ్చు. మరి ముఖ్యంగా దైనందిన జీవితంలో ప్రతి వాళ్ళు ఒత్తిళ్లకు గురవుతున్నారు. ఈ ఒత్తిళ్లు దూరంగా ఉండాలని యోగా, ధ్యానం ఇవన్నీ కూడా సంపూర్ణమైనటువంటి సాధనాలుగా తెలియజేసుకుంటున్నాం. ప్రధానమంత్రి మోదీ గారు ఈ విషయంలో 12 సంవత్సరాలను నిలబెడితే ఇవాళ కోట్లాది మంది దీంట్లో పాలవుతున్నారు. మిగిలిన వారు కూడా దీంట్లో ఉండి సంపూర్ణ ఆరోగ్యం పొందాలని, సంపూర్ణ ఆరోగ్య దేశంగా చేయాలని కోరుకుంటున్నాం. బాగుండాలి, మీరు సేవ చేయాలి అంటే మీరు యోగా చేయవలసిందే. అప్పుడే మీరు అటెండ్ అవుతారు, మార్నింగ్ లెగ్గలుగుతారు, మార్నింగ్ రాగలుగుతారు, ప్రశాంతంగా ఉంటుంది. ఆ రోజంతా కూడా ఉత్సాహంగా కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఆఫ్టర్ 40 years అంటే బిలో 40 years అందరూ చేయాలి. కాకపోతే బిజీ లైఫ్లో సరిపోవట్లేదు. కాబట్టి ఆఫ్టర్ 40 years అన్నా కొన్ని మనకి బాధ్యతలు తగ్గుతాయి. కాబట్టి ఆ 40 years 45 years నుంచి అన్నా కంటిన్యూగా చేయగలిగితే కనీసం మనం 100 సంవత్సరాలు బతకాలని అనుకోక్కర్లేదు కానీ ఆ బతికినన్నాలన్నా శుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో యోగా చేయాలి. ఓటు బ్యాంకుగా వాడుకుని బీసీలను అడగదొక్కడమే లక్ష్యంగా కూటమి పాలన సాగుతుందని ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ అరెస్టుకు నిరసనగా కాళ్ల మండలం పెదమీరం పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు ప్రజాస్వామ్యానికి అనుకూలంగా పాలన చేయనప్పుడు ప్రతిపక్షం గొంతు విప్పుతుందన్నారు. కారుమూరి సునీల్ అరెస్టును చేయడం దారుణమని అన్నారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి బీసీలకు పెద్దపీట వేశారని, చేయూత పేరుతో బీసీ మహిళలకు ఎంతో సాయం చేశారని గుర్తు చేశారు. కారుమూరి సునీల్ ను అరెస్టు చేయడం అన్యాయమన్నారు. త్వరలోనే సునీల్ బయటకొచ్చి ప్రజలకు కూటమి అరాచకాలను తెలియజేస్తారన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు కొండేటి శివకుమార్, బీసీ నాయకులు గేదెల అప్పారావు, బడుగు బాలాజీ, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు పెనుమస దుర్గాప్రసాదరాజు, ఆకివీడు మండల పార్టీ అధ్యక్షులు నంద్యాల సీతారామయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మద్యం షాపులను పారదర్శకంగా నిర్వహించేవారని గుర్తు చేశారు. ఏ తప్పు చేయకపోయినా కారుమూరి నాగేశ్వరరావు కుటుంబాన్ని టార్గెట్ చేసి ఆయన కుమారుడు సునీల్ ను అక్రమ అరెస్టులు చేయడం మంచిది కాదన్నారు. కూటమి పాలనలో ఏ వర్గం సంతోషంగా లేరని, ఆక్వా రైతులు రోడ్లెక్కే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాళ్ల ఉండి మండల పార్టీ అధ్యక్షులు గణేష్ రాంబాబు, పెనుమస ఆంజనేయరాజు, గుండు నాగేశ్వరరావు, చేకూరి నరేంద్రరాజు, బీసీ నాయకులు కట్టా వెంకట్రావు, గోళ్ల ప్రభాకర్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వాలు ప్రజాస్వామ్యానికి అనుగుణంగా పాలన చేయాలి. ప్రజాస్వామ్యానికి అనుగుణంగా పాలన చేయనప్పుడు మరి ఏదైతే ప్రతిపక్షం ఉంటుందో ఆ ప్రతిపక్షం గొంతు విప్పి ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలన్న ఆలోచనతోటి ముందుకు పోతుంది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైంది. ఈ 2 ఏళ్లలో ఎన్నికల ముందు వీళ్ళు ఇచ్చిన హామీలు పక్కన పెట్టి ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నారు, ఎటువంటి దౌర్జన్యాలు చేస్తున్నారు, ఎటువంటి అరాచకాలు చేస్తున్నారు, ఎటువంటి అక్రమ అరెస్టులు చేస్తున్నారు అన్నది మనందరం కూడా గమనిస్తున్నాం. ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నాయకుల్ని అక్రమ అరెస్టులు చేసి జైల్లో పెట్టడం మనందరం కూడా చూస్తున్నాం. ఒక బీసీ నాయకుడైనటువంటి జోగి రమేష్ ని కూడా ఈ లిక్కర్ స్కామ్ లో దాదాపు 70 రోజుల పాటు జైల్లో పెట్టి ఏ విధంగా హింసించారన్నది మన అందరికీ తెలుసు. అందులో భాగంగానే ఈ రోజు మళ్ళీ కారుమూరి సునీల్ గారిని కూడా అరెస్ట్ చేయడం చాలా దారుణమైన విషయం. బీసీలందరూ కూడా గతంలో దివంగత నేత ఎన్టీ రామారావు గారిని ఆయన పెట్టిన బీసీ సంక్షేమాలు కానివ్వండి, లేకపోతే ఆయన సినీ గ్లామర్ వల్ల బీసీ నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఎక్కువ శాతం ఉండటం మన అందరం కూడా చూస్తున్నా, ఇప్పుడు కూడా చూస్తున్నాం. ఆయన చనిపోయిన తర్వాత 4 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు బీసీలే మా ఓటు అని చెప్పేసి చెప్పుకోవడం తప్ప బీసీలకు ఇప్పటి వరకు చేసింది ఏమీ లేదు. కానీ 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ బీసీలందరినీ కూడా ఏ విధంగా అనగదొక్కాలి, వీళ్ళని ఏ విధంగా కిందకు తొక్కాలన్న ఆలోచనతోటే ఈ రోజు చంద్రబాబు నాయుడు పాలన చేస్తాడు. మొన్న జోగి రమేష్ గారిని అవనివ్వండి, ఈ రోజు సునీల్ గారిని అవనివ్వండి, ఇలాగా చాలా మందిని బీసీ నాయకుల్ని అరెస్ట్ చేసే కార్యక్రమాలు ఈ రోజు కూటమి ప్రభుత్వం చేస్తుంది. మన కారుమూరి సునీల్ గారిని ఈ రోజు అరెస్ట్ చేశారో, మళ్ళీ ఆయన గతంలో ఏ విధంగా అయితే ప్రజలకి చేస్తున్న అన్యాయాన్ని ఆయన గొంతు ద్వారా ఇప్పుడు ఏ విధంగా చేశారో ఈ కూటమి ప్రభుత్వం మీద ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ 10-15 రోజుల్లో ఆయన ఖచ్చితంగా బెయిల్ వస్తుంది. ఆయన బయటకు వస్తారో, వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలని ఖచ్చితంగా ప్రజలందరూ కూడా తెలియజేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ రోజు రాష్ట్రంలో ఆక్వా రైతుల ఫీడ్
రేట్లన్నీ కూడా కంపెనీలన్నీ ఏకదాటిగా ఒక మాట అనుకుని సిండికేట్ అయ్యి ఆక్వా రేట్లు ఫీడ్ రేట్లన్నీ పెరిగినాయని రైతులందరూ కూడా రోడ్డెక్కి ధర్నా చేస్తున్న సందర్భంలో విజయవాడలో సాయి కృష్ణ అనే జనసేనకు సంబంధించిన ఒక అబ్బాయిని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి చిత్రహింసలు చేసి ఏమయ్యాడో కూడా తెలియకుండా అతని ఆనవాళ్లు కూడా ఏమీ మిగలకుండా ఆ తల్లి అడిగినా కూడా ఏమి ఆనవాళ్లు కూడా ఇవ్వకుండా మీ అబ్బాయి ఫోటో చూసుకుని దాన్ని దండేసుకొని ప్రవర్తించిన తరుణంలో ఈ రాష్ట్రం అంతా కూడా ఏంటి ఇలా జరిగిందని ప్రజలందరూ చర్చించుకుంటున్న సందర్భంలో వాళ్ళకి ఎప్పుడు అలవాటు ఉన్నది ఏంటంటే రాష్ట్రంలో వాళ్ళ పరిపాలనలో రెడ్ బుక్ రాజ్యాంగంలో వాళ్ళకి ఎప్పుడు నొప్పి కలిగినా ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రజల్లో వచ్చినా కానీ డైవర్ట్ పార్టీస్ ప్రకారం ఎవరినొకరిని అరెస్ట్ చేస్తూ ఉంటారు. ఆ రకంగానే ఇవాళ సునీల్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కోర్టుల ముందు నిలబడే కాదు, ఈ కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం వీళ్ళు చేస్తున్నది ఎస్సీల మీద, ఎస్టీల మీద, మైనారిటీ మీద, ఈ బీసీల మీద, వాళ్ళని ఒక పక్కన కొమ్ము కాస్తూ నెగ్గించిన కాపుల మీద కూడా ఈ రకమైన దాడులు చేస్తున్నారు. ఇవన్నీ రాబోయే రోజుల్లో, రాబోయే ఎలక్షన్లో, స్థానిక సంస్థల ఎలక్షన్ లో కూడా కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా మూల్యం చెల్లించుకుంటుందని. ఏలూరు ఎంపీగా ఉన్న మహేష్ గారు మాదక ద్రవ్యాల్లో దొరికి తెలంగాణ ప్రభుత్వంలో ఉంటే దాన్ని ఏ విధంగా రూపుమాపు చేసుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళు అదే ఉంటగా ఏమీ లేని మద్యం సిండికేట్ అని ఏదో దందాలు చేయాలని మసిపూసి మారేడుకాయ చేయటం తెలుగుదేశం ప్రభుత్వానికి ఆనవాయితీ. 135 మంది ఉంటే ఎమ్మెల్యేలు 115 మంది దాకా క్రిమినల్ కేసులు ఉన్నాయంట. ఇది కూడా పెద్ద రికార్డు. ఎంతమంది ఎమ్మెల్యేలు క్రిమినల్ కేసు ఉన్న ఏకైక ప్రభుత్వం రాష్ట్రంలో, దేశంలో ఇదే కాబట్టి వారికి గిన్నిస్ బుక్ రికార్డు దొరుకుతుంది. రాష్ట్రంలో ఈ అరాచక పాలన ఆపండి. బీసీల మీద దాడులను, అక్రమ అరెస్టులను, అక్రమ కేసులను పెడుతూ బీసీలను అణగదొక్కాలని చూస్తున్నారు. బీసీలను మీరు ఎంతైతే అణగదొక్కాలని చూస్తున్నారో అంతే విధంగా, అంతే తీవ్రంగా మేమంతా తిరుగుబాటు చేసి మీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేలాగా, బీసీలు తిరుగుబాటుతో మీ ప్రభుత్వం అధికారం కోల్పోయేలాగా చేయటానికి మేము బీసీలంతా సిద్ధంగా ఉన్నామని ఈ రోజున మీకు తెలియపరుస్తున్నాం. మన ఆంధ్రప్రదేశ్ లో చట్టాలు, న్యాయాలు అమలు జరగకుండా లోకేష్ బాబు యొక్క రెడ్ బుక్ పాలన అన్నదే కొనసాగుతుంది. ఎన్నికల్లో ప్రచారంలోనే చెప్పారు, మేము కానీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ ని ఎలా అమలు చేస్తాము, ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెడతాము అన్నదే తెలియజేయడం జరిగింది. రాష్ట్రంలో రోజు రోజుకి చూసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం యొక్క అరాచకాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు అనేక పథకాలు పెట్టి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా అనేక రాయితీలు కల్పించి ప్రతి పిల్లవాడు చదువుకోవాలని, ప్రతి మహిళ అభివృద్ధి చెందాలని, ఈ తాగుబోతనం తగ్గాలని అనేక కార్యక్రమాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాష్ట్రాన్ని ఒక మోడల్ గా నిర్వహిస్తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అరాచకాన్ని రోజు రోజుకి పెంచే పరిస్థితి. మద్యం కేసులో, మద్యం కుంభకోణంలో జైలుకి వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు ఏదో రకంగా తన మీద ఉన్న బురదని ఎదుటి వాళ్ళ పార్టీ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రుద్దటం కోసం అప్పుడు మిథున్ రెడ్డి గారి మీద, జోగి రమేష్ గారి మీద, మళ్ళీ ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు గారి అబ్బాయి మీద రుద్దటం కోసం, వాళ్ళ మీద ఉన్న బురద కడుక్కుని ఎదుటోళ్ళ మీద రుద్దేయటం కోసం ఈ కేసులు, దొంగ కేసులు పెడుతున్నారు తప్ప అత్యంత పారదర్శకంగా నడిపినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. మద్యం విషయంలో ఎక్కడా కూడా అవకతవకలకు గానీ, అవినీతికి గానీ తావు లేకుండా చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి. సేంద్రియ వ్యవసాయం వైపు రైతులందరూ దృష్టి సారించాలని జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ఉండి కృషి విజ్ఞాన కేంద్రంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం శనివారం సాయంత్రం నిర్వహించారు. రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 1,03,761 మంది రైతుల ఖాతాల్లో 69 కోట్ల సహాయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించాయన్నారు. సేంద్రియ వ్యవసాయం, యూరియా వినియోగాన్ని తగ్గించడం అంశాలే ప్రధాన ఎజెండా కావాలన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ పాలడుగు వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ మితిమీరిన రీతిలో ఎరువులు వినియోగించడం వల్ల చీడపీడల సమస్య తలెత్తుతోందని తెలిపారు. జిల్లా వ్యవసాయ అధికారి జడ్ వెంకటేశ్వరరావు, విశ్వవిద్యాలయం డీన్ జి రామచంద్రరావు, కేవీకే ప్రధాన శాస్త్రవేత్త మల్లికార్జునరావు, డిబోరా మెస్సియానా, ఏడీఏ జీవన్ ప్రతాప్, రైల్వే బోర్డు మెంబర్ కోర రామ్మూర్తి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గాదిరాజు వెంకటేశ్వరరాజు, ఏవోలు ఎన్ శ్రీనివాస్, ప్రియదర్శిని, సంధ్య, గీతాదేవి, బాలనాగేశ్వరమ్మ తదితరులు మాట్లాడారు. సభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలించి కేవీకే ఆవరణలో మామిడి మొక్కలు నాటారు.
అన్నదాత సుఖీభవ సంబంధించి లాంచ్ జరిగింది. ప్రధానమంత్రి గారు కోల్కతాలో పిఎం కిసాన్ సొమ్మును విడుదల చేయగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పల్నాడు జిల్లాలో అన్నదాత సుఖీభవకు సంబంధించి రైతుల అకౌంట్ లో ఈ 3వ ఇన్స్టాల్మెంట్ జమ చేయడం జరిగింది. అదేవిధంగా పిఎం కిసాన్ సంబంధించి 23వ ఇన్స్టాల్మెంట్ అందరి ఖాతాల్లో రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. మరి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి దాదాపు 1,03,761 మంది రైతులకు సంబంధించి దాదాపు 69 కోట్లు, దాంట్లో కూడా పిఎం కిసాన్ సంబంధించి 17 కోట్లు, అన్నదాత సుఖీభవకు సంబంధించి 52 కోట్లు దాదాపు మనకి రైతుల అకౌంట్ లో జమ చేయడం జరిగింది. మొట్టమొదటి ఇన్స్టాల్మెంట్ రూపంలో దాదాపు 7,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కేవీకే ఉండిలో జిల్లా కార్యక్రమం లాగా ఇక్కడ చేసుకోవడం జరిగింది. ఇక్కడ వైస్ ఛాన్సలర్ గారు కూడా అటెండ్ అయ్యారు. ఆచార్య ఇంజనీరింగ్ విశ్వవిద్యాలయం సంబంధించి అండ్ ఇతర సైంటిస్టులు కానీ రైతు సోదరులు, కూటమి ప్రభుత్వం సంబంధించి ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసి ఇది ఒక పండుగ వాతావరణంలో ఈ పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ లాంచ్ అనేది జరిగింది. ఇన్వెస్ట్మెంట్ లాగా ఆలోచించి దీన్ని జుడిషియస్ గా న్యాయబద్ధంగా వాడుకుంటూ ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి ఏవైతే విత్తనాలు కానీ లేకపోతే వ్యవసాయ సంబంధించిన పనులకు ఇది వినియోగించుకుంటూ జిల్లాలో మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవే కాకుండా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అయితేనేమి, ఆర్గానిక్ ఫార్మింగ్ మీద అవగాహన సదస్సులు, యూరియా యూసేజ్ ని కూడా కొంత తగ్గించడం కోసం పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభలు పెడుతున్నాము. సో దయచేసి రైతులందరూ కూడా గమనించి ముఖ్యంగా ఈ ఫర్టిలైజర్ ఎటువంటి కొరత లేకపోయినా కూడా రాబోయే కాలంలో వీటి వల్ల వచ్చే అనర్థాలను గ్రహించి ఖచ్చితంగా ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు అదేవిధంగా ఫర్టిలైజర్ ని కన్సంప్షన్ తగ్గించుకునే విధంగా చర్యలు తీసుకుంటారని అందరినీ ఈ సందర్భంగా కోరుతూ లాంచ్ సందర్భంగా రైతులందరికీ ఒక ముఖ్య గమనిక, పిఎం కిసాన్ కి సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా పిఎం కిసాన్ పోర్టల్ ఉంది. ఈ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈకేవైసీ ద్వారా కూడా వాళ్ళ డీటెయిల్స్ అన్ని నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారా లేదా చెక్ చేసుకోవడానికి కూడా ఈ పిఎం కిసాన్ పోర్టల్ రైతులకి చాలా అర్థమయ్యే విధంగా వాళ్ళ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే వాళ్ళకి స్కీమ్ వస్తుందా రాదా, వాళ్ళకు రాకుంటే ఏమైనా సమస్య ఉందా అనేది కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా పిఎం కిసాన్ పోర్టల్ ని ఉపయోగించుకోవచ్చు. దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించిన వాళ్ళకి ఎటువంటి గ్రివాన్స్ ఉన్నా కూడా రిజిస్టర్ చేసుకోండి. దానికి సంబంధించి డీటెయిల్స్ మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ఏదైనా సరే రైతు వ్యవసాయం వ్యయం పెరిగినప్పుడు దాని ఖర్చు ఎంతో కొంత మన గవర్నమెంట్ పాలసీ రూపంలో వాళ్ళు సపోర్ట్ చేసినప్పుడు దాన్ని ఒక జుడిషియస్గా ఒక జాగ్రత్తగా వాడుకుని మనకు కావాల్సినటువంటి విత్తనంతో సహా ఎరువులతో సహా అలాగే పురుమందులు కూడా వాటన్నిటి కూడా ఒక ఊతంగా ఇది ఖచ్చితంగా రైతుకు ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనకు ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే మనం అంతా చెప్తున్నాము ఇటీవల కాలంలో మితిమీరి ఎరువులు వాడకం, దానికి అనుగుణంగా ఎక్కువగా చీడపీడలు ఆశించడం, దానికి ఎక్కువగా పురుగు మందులు వాడటం వల్ల కొంత విచక్షణ రహితమైనటువంటి వ్యవసాయం కొద్ది మేర జరుగుతున్న సందర్భంలో మనం దాని మీద ఒక క్రమబద్ధీకరణగా మనం సిఫార్సు చేస్తున్నటువంటి ఎరువులు వినియోగం చేసుకోవటం, దానికి తగ్గట్టుగానే ఆప్టిమం డోసులో మనం ఎరువులు వినియోగించుకోవాలి. గవర్నమెంట్ వారు కూడా చెప్తున్న డోసుల్లో వాడుకోవటం వల్ల కొంచెం నియంత్రణ ఉంటుంది. రాష్ట్రంలో మరి ముఖ్యంగా మన జిల్లాలో కూడా రైతు సోదరులు ఇది 3 పార్ట్లుగా ఎందుకు విభజించారనంటే, మనం ఇప్పుడే సార్వా సీజన్ మొదలు పెట్టుకోబోతున్నాము. మొదలు పెట్టుకునే టైంలో కొంత ఇన్వెస్ట్మెంట్ కోసం అని చెప్పేసి రైతులకి ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మనీ డైరెక్ట్ గా రైతు సోదరులకు అందించడం జరుగుతుంది. మనం సార్వా సీజన్ మొదలు పెట్టుకుంటున్నాం కాబట్టి విత్తనాలకు కానివ్వండి, ఎరువులకు కానివ్వండి, కానీ ఈ యొక్క 7,000 రూపాయలు ఈ విడతగా వస్తుంది కాబట్టి తగినంత అమౌంట్ మీకు అందుతుంది కాబట్టి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా మీరు సార్వా సీజన్ కి ముందుకు పోవడానికి అవకాశం ఉండేటట్లుగా ఈ కార్యక్రమాన్ని మొదట సార్వా, రెండోది అక్టోబర్ లో దాల్వా మొదలు అవుతుంది. దాల్వా అంటే మనకి ఇక్కడ దాల్వా కాకపోవచ్చు, ఒరిజినల్ గా మనకి రాష్ట్రం మొత్తం మీద దాల్వా అనేది అక్టోబర్ నుంచి మొదలవుతుంది కాబట్టి రెండో విడత అక్టోబర్ లో ఈ సార్వా సీజన్ లో పండించినటువంటి లాంగ్ డ్యూరేషన్ క్రాప్స్ ఏమైతే ఉన్నాయో హార్వెస్టింగ్ వస్తాయి కాబట్టి జనవరి ఫిబ్రవరిలో మరొక ఇన్స్టాల్మెంట్ 3 ఇన్స్టాల్మెంట్లు ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి రిలీజ్ చేయడం జరుగుతుంది. బాధ్యత ఈ రోజు దేశ ప్రగతికి, దేశ యొక్క ఆకలి తీర్చడానికి ఎంత గొప్పగా ఉన్నదన్న విషయాన్ని ప్రతి ఒక్క రైతు తెలుసుకోవాలి. అన్నదాతగా ఇవాళ ఎంత కార్పొరేట్ పారిశ్రామికవేత్తలైనా సరే అన్నదాతలుగా మీరు పండించిన తిండి గింజలు తినే ఇవాళ బతకాలని పరిస్థితి ఉంది. ఏ వ్యాపార వస్తైనా సరే, ఏ వ్యాపారస్తులైనా సరే ఒకవేళ లాభం రాదనుకుంటే కనుక తన యొక్క వ్యాపారాన్ని మూసుకుని వెళ్ళిపోతాడు, తనకేం నష్టం ఉండదు. పంట వస్తుందో లేదో తెలియదు, ప్రకృతి సహకరిస్తుందో లేదో తెలియదు. అయినా సరే ఈ సంవత్సరం కాబట్టి వచ్చే సంవత్సరం అయినా సరే నిరంతరం కూడా ఇవాళ ఈ దేశానికి ప్రజలకి తిండి పెట్టడానికి ఆర్నిషులు కృషి చేస్తుంటే మీ యొక్క రైతులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.